వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన స్థానిక ప్రజలతో భేటీ అయ్యి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. మానవ సమస్యలు, పరిసరాల అభివృద్ధి, స్థానిక సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ప్రజలతో చర్చలు జరిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు గారు లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని హైదరాబాద్లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పరిపాలనా సంస్కరణలు, ప్రజా ప్రయోజన అంశాలపై స్నేహపూర్వక చర్చ జరిగింది. ఇద్దరు నాయకులు ప్రజల సంక్షేమం, రాజకీయ మార్గదర్శకత, వ్యూహాత్మక పరిష్కారాల గురించి మనస్ఫూర్తిగా అభిప్రాయాలు మార్పిడి చేశారు. తెలంగాణ జాగృతి ఉద్యమ సమయంలో 1200 మంది అమరులు పాల్పడగా వారికి తగిన విధంగా న్యాయం చేయలేకపోయినందుకు కవిత క్షమాపణలు తెలిపారు. ఇప్పటి వరకు 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలను ఇచ్చినట్లుగా ఆమె చెప్పారు. ఉద్యమకారులు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు పొందినప్పటికీ అమరవీరుల కుటుంబాలకు న్యాయం అందకపోవడం విషాదకరమని కవిత తెలిపారు. మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ప్రకారం కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు స్వదేశానికి రప్పించేందుకు పెద్ద ప్రయత్నం చేశారు. అప్పులు తీర్చడం, జీవిత ప్రాణాల రక్షణ కోసం వలన కార్మికులు గల్ఫ్, జోర్డాన్, ఇజ్రాయిల్ వంటి ఏజెంట్ల చేతుల్లో చిక్కి ఉన్న సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల స్పందన ఇవ్వలేకపోవడంతో హరీష్ రావు గారు స్వయంగా సమస్యను పరిష్కరించారు. అలాంటి 12 మంది తమ్ముళ్ళు చేయడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు,
రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ రెండు ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటీవల కొందరు ప్రముఖులు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్, తమిళనాడు మంత్రి సివి గణేశన్ శ్రీవారి దర్శనం చేశారు. భక్తి ఆధ్యాత్మికతతో కూడిన ఈ కార్యక్రమంలో వారు ఆలయం పరిస్థితులను పరిశీలించి పవిత్ర దర్శనానికి భక్తులను కట్టుబడి పాల్గొనమని సూచించారు. ఇతరులకు ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అన్నీ టీవీ కావాలి సార్, ఏం కాదమ్మా, మాట్లాడే క్లారిటీ చెప్పాలి. తెలిసినా మీకు సార్ అలవాటే సార్, అలవాటే కరెక్టే కానీ ఓకే వెనక రండి. థ్యాంక్స్ ఓటమి తరువాత ప్రజలకు ఇచ్చిన మార్పులు ఏమిటి అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఆయన ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఊహాలోకంలోనే జీవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో 2 గంటల పాటు జరుగుతున్న ప్రెస్ మీట్లను ప్రజలు నమ్మడం లేదు. ఆర్డర్లు, అసత్యాలు, నకిలీ కుంభకోణాలతో పూర్ణమైన పాలన జరుగుతోందని దేవినేని ఉమా చెప్పారు. బురజల్లే కార్యక్రమం తప్ప వాస్తవాలకు దూరంగా ఇంకా అబద్ధాలు, అసత్యాల్లో కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. వాస్తవాల్లోకి రాలేకపోతా ఉన్నాడు. శాసనసభకి వెళ్లే ధైర్యం లేని వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్లో 15 రోజులకు, నెల రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఊహాలోకంలో బతుకుతూ ఉన్నాడు. వైనాట్ 175, 175కు 175 వస్తాయని తాడేపల్లి ప్యాలెస్లో కార్యకర్తల్ని, నాయకుల్ని నమ్మించి 11 సీట్లకు పరిమితం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో మార్పు రాల. చిన్న పెద్ద లేకుండా ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం తెచ్చుకోవట్లేదు. మరి లండన్ నుంచి వచ్చారు, రాగానే ప్రెస్ మీట్ అన్నారు. ఏం ఉద్ధరిస్తాడా, ఏం చెప్తాడా అని అనుకున్నారు అందరూ. బుద్ధి మాత్రం మారలేదు. అతని ఆలోచన విధానమే మారలా. కర్నూలు బస్సు ప్రమాద ఘటనను కొనసాగిస్తూ తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులపై
విస్తృత తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు వాహనాల ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లు, డ్రైవర్ లైసెన్సులను పరిశీలించారు. రాజేంద్ర నగర్ పరిధిలో గగనన్ పహాడ్ వద్ద సోదాలు జరిపి ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అక్కడ నుంచి మరి ఇల్లు వచ్చేటోళ్ళు ఎట్లా ఉంటుంది ఇబ్బందే కదా దగ్గరలో ఉంటే వినిపించుకోవడం వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి మరి ఇల్లు వచ్చేటోళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఈర్లపల్లి శంకరయ్య, శివసేనారెడ్డి, గిరిధర్ రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రైతులు, కొనుగోలుదారులను ఎదుర్కొని మంత్రులు వారిని ఓటు వేసి నవీన్ యాదవ్ గెలిచేలా చేయమని అభ్యర్థించారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రులు కూరగాయల ధరలు, పంట దిగుబడి, లాభాల వివరాలు తెలుసుకోవడానికి రైతులతో చర్చలు జరిపారు. మీరు ఊరికే వస్తారా రోజు ఎట్లా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఇక్కడ డివిజనల్ ప్రెసిడెంట్లు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క ప్రచారం, ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు అన్నటువంటి ఒక కామెంట్ చేసింటారు, దానిపైన రెస్పాన్స్. కేసీఆర్ గారి మాటలు మా నవీన్ యాదవ్కు ఆశీర్వచనం. రౌడీ షీటరు, గుండా, క్రిమినల్ యాటిట్యూడ్గా మాట్లాడదలుచుకుంటే వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. కానీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటేనే ఒక భయం ఉండే విధంగా, ఎదురుపడేటువంటి పరిస్థితి లేకుండా ఒక భీకరమైన వాతావరణం ఉండే. ఇక్కడ క్రిమినల్ కేసులు ఆయన ద్వారా ఎన్ని పెట్టించిండో ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరు కూడా పరిశోధనాత్మకంగా. వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తన సొంత పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి గొంతెత్తితే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజు అవినీతి, ప్రతి పూట కుంభకోణాలే జరుగుతున్నాయని అన్నారు. హైబ్రిడ్ యూసిటీ మోడల్ టెండర్లలో 8,000 కోట్ల రూపాయల భారీ అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. కిలోమీటర్కు 85% అంచనా వ్యయం పెంచి 9,000 కోట్లతో పూర్తయ్యే రోడ్డును 17,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది, అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నేను బయట పెట్టేది 1,000 కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో
వేల కోట్ల, అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాలత్తిరిగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ అన్యూటీ మోడ్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8 తెలంగాణలో మెగా జాబ్ మేళా నిర్వహించడం పట్ల నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రతిభకు తగిన వేదిక ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కంపెనీలు, సంస్థలు కలిసి పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నాయని అన్నారు. మేము హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్లో, కోదాడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలనీ సహకారంతో, పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు. రేపు కూడా ఈ మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రజా సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. 3వ తేదీ నాడు ఏదో నిర్ణయం అంటున్నారు. నాకు తెలిసినంత మటుకు జ్యుడిషియరీ మన ఫేవర్ లో ఉంటది, మనకేదో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇందిరా సహాని కేసులో 50% దాటొద్దు రిజర్వేషన్ అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కేవలం ఒక దారి 9th షెడ్యూల్లో పెడితేనే 76 ఏండ్ల కలలు నిజమైతాయి బీసీలకు అనేది నా ఉద్దేశం. దీనికి నేను ఒకటే కోరిక, నేను పొద్దున మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు, గతంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడు, సార్ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని రాజకీయ పార్టీలు పిలవండి, వాళ్ళ సహకారం ఉంటుందా లేదా ఒకటి. రెండోది, మనం ఎప్పటి వరకు అయితే 9th షెడ్యూల్లో పెట్టకుంటే మనకి ఎన్నడూ రాదు. ఈ అవకాశం ఒక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒక దిక్సూచి కనిపిస్తుంది. ఆ దిక్సూచి ఎక్కడి వరకు అంటే ఆయన
పార్లమెంటులో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే అప్పుడు సహకారం అన్ని ఎంపీలను కలవాలి, అందరి కాళ్ళు పట్టుకోవాలి, దండ పెట్టాలి, మనం సాధించాలి. దానికంటే ముందు పొద్దునే మహేష్ చెప్పాను, నేను గతంలో కూడా ముఖ్యమంత్రికి చెప్పాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముస్లిం మైనారిటీ వాయిస్ అంటున్న అసాసుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ పై ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ముస్లిం ఐఏఎస్ అధికారి రిజ్వీపై రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఓవైసీ బ్రదర్స్ నోరు తెరిచి మాట్లాడలేదని ఆయన విమర్శించారు. జూపల్లి రిజ్వీపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి తానే లేఖ రాసినట్లు తెలిపారు. असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूँ, आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज़ का वॉइस हूँ, अच्छा है, लेकिन ये माइनॉरिटी समाज से एक आईएएस ऑफिसर आया, एसीआईएम रिजवी, एकदम ईमानदार आईएएस ऑफिसर. आईएएस ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को, 3 साल 4 साल मेहनत करना पड़ता. वो पूरा मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो आईएएस ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दिए. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी से आप इतना प्यार कर रहे, ये माइनॉरिटी समाज से बहुत रेयरली आईएएस ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप आईएएस ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के पास जाके आप वोट मांग रहे. असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूँ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.